కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. దండుమైసమ్మ టెంపుల్ నుంచి వరంగల్ సభ కోసం వినూత్న రీతిలో రైతులు ఎడ్ల బండిలో వెళ్తుండగా స్వయంగా ఎడ్ల బండిని నడిపి కార్యక్రమాన్ని జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం కమిషన్ లేనిదే కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో లేదంటున్న జగదీష్ రెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక కొద్దిసేపటి క్రితం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో ఉన్నటువంటి పలు తండాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఎడ్ల బండ్ల సహాయంతో కూడా వరంగల్ సభకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ ఎడ్ల బండ్లను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రారంభించారు జెండా ఊపి. మొత్తం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు అటుపై బీఆర్ఎస్ గా మారినప్పుడు మీకు సభలు సమావేశాలు కొత్త కాదు, ఎన్నో సక్సెస్ఫుల్ చూసినటువంటి పరిస్థితి. ఈ వరంగల్ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అందరూ కూడా ఆతృత కొనసాగుతుంది. ఈ సభల ద్వారా ఏం చెప్పబోతున్నారని చెప్పేసి ఏం చెప్పబోతున్నారనే విషయం మనం కూడా వినాలి. నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నా. వాస్తవానికి మేము రజతోత్సవ సభగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని చేసి పెట్టుకున్నాం బీఆర్ఎస్ పార్టీగా. జనరల్గా అటువంటి సందర్భంలో మా పార్టీ సాధించిన విజయాలు మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ ఇవాళ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులలో సంవత్సరాల కాలంలో ప్రజలు మొత్తం పరిస్థితులను తిరగబడ్డాయి. అన్ని కూడా తిరగమని పోతున్నాయి. మంచి నీడకు చల్లగా ఉన్న రైతాంగం అంతా కూడా ఎండల పడ్డారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలతో. ఇటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఇది బీఆర్ఎస్ పార్టీ సభ కాదు, మా అందరి సభ, కాంగ్రెస్ వ్యతిరేక సభ అని చెప్పి కొంతమంది బయలుదేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా మేము తప్పు చేసినాం, అక్కడ పోయి ప్రక్షాళన చేసుకుందామని చెప్పి కొంతమంది బయలుదేరుతున్నారు. ఇంకా కొంతమంది దీని ఒక పండుగలాగా, ఇది మన ఇంటి పండుగ, మన ఇంటి పార్టీ, మన ఇంటిది జాతర అన్న పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ నుంచి ఎడ్ల బండ్లు బయలుదేరటం, దానికి ప్రజలు ప్రతి స్టేజ్ దగ్గర స్వాగతించడం మనం చూస్తే ఇది ఒక పండుగలాగా ఇది జరుగుతూ ఉంది. తప్పకుండా కేసీఆర్ ఈ సందర్భంలో ఏం సమాచారం ఇస్తాడు, ఏం మాకు చెప్తాడు అనేది మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఎదురు చూడాల్సిందే. మీరు వస్తున్న క్రమంలో రోడ్ల మీద రైతులు పెద్ద ఎత్తున కూడా మద్దతు ధర రావట్లేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. సమస్యను కూడా మీ దృష్టికి తీసుకొచ్చినారు. మీ ప్రభుత్వంలో ఇటువంటిది పెద్దగా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి రైతులు కూడా మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించింది? వాస్తవానికి వాళ్ళే చాలా విషయాలు చెప్పారు మనకు. ఈ మాట వాళ్ళే అన్నారు, మీరు ఉండగా ఈ సమస్య లేదు, కేసీఆర్ ఉండగా మేము మంచిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అని. ఇవాళ అలా చెప్పింది వింటే చాలా ఆశ్చర్యంగా వేసింది. మీ అందరి ముందే మనకు కూడా సడన్ గా జరిగిన వార్త అది. మనం మీ దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మనకు సమాచారం ఏం లేదు. అక్కడికి వచ్చేవరకే రాస్తారోకో చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన మాట ఏంది, మేము మీ పక్కనే ఇది కళ్ళ ముందు కొనుగోలు కేంద్రం 15 రోజులైంది మేము ఒడ్లు తెచ్చి ఇక్కడ పోసి, ఇప్పుడు 2 సార్లు నాని వర్షాలు పడి అకాల వర్షాలతోని వారం రోజుల క్రితం 3 లారీలు పోయినాయి మా దగ్గర నుంచి వెళ్ళి. ఇప్పుడు 6,000 బస్తాలు అట్లాగే ఉన్నాయి కళ్ళంలో. పోయిన లారీలు అక్కడనే ఉన్నాయి, వాళ్ళు దించుకోవడం లేదు మిల్లర్లు. మమ్మల్ని రైతులు రమ్మంటున్నారట, వచ్చి మేము బస్తాకు 10 రూపాయలు ఇస్తేనే దించుకుంటామని అంటున్నారట. ఇదెక్కడ అన్యాయం అని చెప్పి వాళ్ళు కడుపు మండి అక్కడ రోడ్డు మీకు వచ్చేసి కూర్చున్నారు. అక్కడ మనం చూసినాం. చాలా ఆశ్చర్యం వేసింది నాకు కూడా. ఇక్కడ ఐకేపీ కేంద్రంలో ఒకసారి ఒడ్లు ఇచ్చేసినారు రైతులు అని అంటే అయిపోయింది అక్కడ రైతు పని. చక్కగా రైతుకు బ్యాంకులో పడాలి అంతే పైసలు. ఇక రైతుకి ఏం సంబంధం ఉండకూడదు. కానీ ఆ రైతు ఎవరో తెలుసుకొని అక్కడికి రమ్మని చెప్పి పిలవడం అనేది ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇది కేవలం మంత్రులు కమిషన్లకు ఆశపడి మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని, దళారుల దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని వాళ్ళకి అప్పచెప్పినరు. వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతిలో రైతాంగాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ప్రతి చోట కమిషన్ లేని ఏ పని చేసేటట్లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు. ఏదడిగినా మాకెంత లాభం అనే పద్ధతిలో ఉన్నారు. కేసీఆర్ ఇచ్చిన కరెంటుని ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు కరెంట్ వస్తలేదు అని అంటే కరెంటు కొనుగోలు చేస్తలేరు. ఎందుకు కరెంటు కొంటే కమిషన్ రాదు, కమిషన్ రాని పని మేము చేయం. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అందుకే ఈ దుర్మార్గాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము తప్పకుండా రైతాంగం తరఫున కొట్లాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడి తీరుతాం. రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ధరణిలోని లోపాలను సవరించేందుకే భూభారత్ని తీసుకొచ్చామని చెప్పేసి కొద్దిసేపటి కూడా మా క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి ధరణి వల్ల అని చెప్పేసి. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు జరగబోయేది అవినీతి అక్రమాలు. అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండానే ధరణి తెచ్చిండు కేసీఆర్. మరి రైతాంగం దీని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఒక రైతన్న మాట చెప్తున్నాను నేను. సరే ఏముంది, కేసీఆర్ ఏమో భూమికి పెళ్లి చేసిండు, ఏ రైతు ఓనర్ ఉంటే ఆ రైతు సంతకం పెడితేనే ఆయన భూమి ఇంకొని పోయేటట్టుగా చేసిండు. ఇప్పుడు భూమికి రైతుకు విడాకులు ఇచ్చిండ్రు, 5 మిలియన్లు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఎవడు పడితే ఇప్పుడు వాడే మార్చేస్తాడు. మళ్ళా వీఆర్ఓ కాంచి మొదలు పెట్టి సీసీఐ లేదనుక నీ భూమిని నా పేరు మీద రాయొచ్చు, నీ భూమిని మీ కెమెరామెన్ పేరు మీద రాయొచ్చు. ఉత్తగనేవాడు నీకు తెలియదు కూడా తెలియదు. గా పరిస్థితి తీసుకొచ్చిండ్రు. రైతుకు కేసీఆర్ ఇచ్చిన హక్కును మళ్ళీ వీళ్ళు పోగొట్టిండ్రు, నాశనం చేసిండ్రు. తొందరలోనే దాని దుష్ఫలితాలు ప్రజలు అనుభవిస్తారు. మళ్ళీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు అని చెప్పేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైతుల గురించి చెప్పనవసరం లేదు. రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సమస్య లేకుండా ధాన్యం తెచ్చుకోగానే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడే విధంగా చేశామని చెప్పేసి, అయితే ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితి లేదని చెప్పేసి దీని అంతటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహాన్యూస్, నల్గొండ.